ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, కృపా కనికరముల తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు అయా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకై అయానికే నైనా స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా అయా ప్రభా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. ప్రభా 2024 సంవత్సరం మొదలుకొని తండ్రి అయా ఈ సంవత్సరం డిసెంబర్ నైనా ప్రభా 3వ 4వ ఆదివారంలోనికి అయా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవమైన నిరెక్కల చాటునయా ప్రభా మమ్మల్ని అందరినైనా సజీవంగా ఉంచిన నీ కృపను బట్టి అయా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా మేమున్న ఏమై ఉన్నామంటే తండ్రి ప్రభా అది కేవలం నీ కృపను బట్టి తండ్రి ప్రభా. మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మా ఆలోచన కాదు, అయా ఏది మాది కాదు తండ్రి ప్రభా. కేవలం నీ కృపను బట్టి మాత్రమే యా ప్రభా ఈ సమయానికి నీ సన్నిధిలో మేము ఉండి తండ్రి ప్రభా నీ వైపు చూస్తుండగా నీ సహాయం మాకు దయచేదేవా. నీకు వందనాలు తండ్రి. కృపలో నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువ వంటి అనే పాట పాడుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించుకుందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే సయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడువు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే సయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే సయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు
హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదు ఆయన పాట పాడుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. బాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, బాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించడానికి చాలా విలువైన ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. వాక్యం చూడండి, పాప శిక్ష. నా వాక్యానికి టైటిల్ పేరు పాప శిక్ష. దేవుడు మనలను విడిచి వెళ్ళెను, దేవుడు మనలను విడిచి వెళ్ళెను. ఎప్పుడు మనం దేవుడు విడిచి వెళ్ళిపోతాడు? ఏమండి, ఎప్పుడు విడిచి వెళ్ళిపోతాడు? దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుని సన్నిధికి రాకుండా నీవు దేవుని సన్నిధికి దూరముగా ఉంటే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. ఆమె సంసోనును ఫిలిష్తీయుల నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజింపుకొందును అనుకొనేను. అయితే ఇది బాగా గమనించాలండి. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చాలండి. సంసోను అంటే సామాన్యుడు కాదండి. దేవుని చేత నజీరు చేయబడిన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుడు అనుగ్రహం చేత ఈ భూలోకములో ఆయన జన్మించాడు. అయితే తల్లిదండ్రులకు యెహోవా సెలవిచ్చాడు, ఈ బిడ్డ నీ గర్భములో ఉన్నంత వరకు నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని ఏమి త్రాగకూడదు. అతను పవిత్రుడిగా నజీరు చేయబడ్డాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక న్యాయాధిపతిగా నేను అతన్ని భూమి మీద జన్మింపజేయబోతున్నాను అని చెప్పనేసరికి
తల్లి చాలా నిష్టగా ఉందండి. తండ్రి కూడా చాలా నిష్టగా ఉన్నాడు. పిల్లవాడు పుట్టాడు, ఎంతో జాగ్రత్తగా బిడ్డను పెంచుతూ ఉన్నారు. అయితే బిడ్డ విషయంలో కూడా దేవుడు సెలవిచ్చాడు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని న్యాయ విధుల ప్రకారంగా, దేవునికి పద్ధతిగా, దేవునిలో పద్ధతిగా నడవాలి. తాగటం కానీ, ఏదంటే తినటం కానీ చేయకూడదు. నజీరు చేయబడిన వాడు అంటే, నజీర్ అంటే దేవునికి ప్రత్యేకింపబడిన వాడు. మనము కూడా యేసు ప్రభు రక్తములో కడగబడి ప్రత్యేకింపబడిన వారమని దాని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు బాప్తీసం తీసుకున్నారో, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. నీటి ద్వారా వారు వడంబడిక చేశారు. నేను ఇక ఎన్నన్నీ దేవుణ్ణి విడిచి నేను లోకంలోనికి వెళ్ళను, దేవుని కొరకే నేను జీవిస్తానని అక్కడ ప్రతిజ్ఞ అంటే అండి, దేవునితో, మనుషులతో కాదు, దేవునితో ప్రతిజ్ఞ చేశాడు, వడంబడిక చేశారు. పెళ్ళిళ్ళలో పెళ్లి చేసే పాస్టర్ గారు ఆ పెళ్లి చేసుకునే ఆ యవన పురుషునికి, యవన స్త్రీకి, పెళ్లి కుమారుడికి, పెళ్లి కుమార్తెకి వడంబడికలు చేయిస్తారు. జీవితాంతము వరకు నేను నిన్ను విడువను, నేను వేరొకరిని వేరొకరి దగ్గరికి వెళ్ళను, నీతో నేను జీవిస్తానని చెప్పి జీవితాంతం వరకు చావు తప్ప నిన్ను నన్ను ఎవరు ఎడబాపరు అని చెప్పి వడంబడిక చేసుకుంటారు. అలాగే యేసయ్యతో మనం వడంబడిక చేసుకున్నాము. మనము కూడా ఎలా ఉండాలంటే, సంసోను నజీరు చేయబడిన వాడు. నీవు ప్రతిజ్ఞ చేశావు దేవుని ఎదుట. మనం ఇష్టం వచ్చేట్టుగా జీవించడానికి వీలు లేదు. ఈనాడు కొంతమంది బొట్టెట్టుకుని గుళ్ళంటా తిరుగుతున్నారు. అదేం కారణం వాళ్ళకి? జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి బొట్లు ఎట్టుకుని ఏమండి ఆ విగ్రహాల వైపు తిరుగుతూ ఉన్నారు. ఈ దేవుడు చేయలేంది ఆ దేవుడు చేస్తాడా? మీ బుద్ధి సరిలేక మీరు తిరుగుతూ ఉన్నారు. తిరుగు తిమ్మప్ప, తిరగాలని తిమ్మప్ప. తిరుగుతూ ఉన్నారు. ఎంత తిరిగినా వాళ్ళకి ఏమండి, అట్టు జరిగింది, ముక్క జరిగింది. ఏమండి, అట్టు జరిగింది, ఇక్కడ ముక్క జరిగింది. దేవుడు ఏదో దయ చూపి దేవుడు నిన్ను రక్షించి చక్కని మార్గంలో పెడితే, ఎవడో నడిపించాడు, ఎవడో చెప్పాడని వాళ్ళ మాట విని దేవుని దాసుని మాట కానీ, దేవుని వాక్యం కానీ పట్టించుకోకుండా ఎవడో చెప్పాడని నువ్వు చేస్తే అది దెబ్బ నీకే. ఈ సంసోను కథ చాలా కథ కాదది, రియల్ స్టోరీ. అది జరిగిన స్టోరీ. న్యాయాధిపతుల్లో ఇతడు ఒక న్యాయాధిపతి. అయితే తాను దేవుని మాటను పెడచెవిని పెట్టి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడు. చివరికి ఒక వేశ్య చెంతకు చేరాడు. అమ్మా, వేశ్య అంటే తెలుసండి అమ్మా? చుట్టమురాలంటారు కదండి ఈ ప్రాంతంలో. ఒక చుట్టమురాల దగ్గరికి వెళ్ళాడు అనమాట అండి. అసలు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ వైపు కన్నెత్తి చూడకూడదు. పురుషుడైనా స్త్రీ అయినా. కానీ సంసోను దెలీలా అనే ఒక వేశ్య దగ్గరికి వేశ్య మొత్తం ఎక్కించేసింది అనమాట.
బాగా మద్యం పోసి 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 ఎట్లాంటి వాడు ఎట్లాంటి బలవంతుడే అంటే అండి, అటువంటి ఆ రోజుల్లో అటువంటి బలవంతుడు పుట్టలేదు, ఇక పుట్టబోడు కూడా. ఇర్మియా చెప్తాడు, సంసోను అంత బలాఢ్యుడు యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు తప్ప. ఆయన దైవ కుమారుడు. ఈ సంసోను మానవుడు. దేవుని దూరం అయిపోయి దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి తాను ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించగా దెలీలా ఒళ్ళో పడుకుని అతని బలం కొరకు ఎన్నో పథకాలు వేసింది. 7 జట్లు వేసుకొని, జడలంటండి అమ్మా, స్త్రీలు ఉన్నారు, ఎన్ని జట్లు ఎత్తే 2 జట్లు వేసుకుంటారు, 2 జడలు. అంతకంటే 3, 4 వేరు కదండి. ఆయన 7 జడలు వేసుకునేవాడంట. ఎందుకంటే అంత జుట్టు. పుట్టిన నాటి నుండి నెత్తి మీద కత్తిరి వేయలేదు. ఈ రోజున మన రూతమ్మ కదా, బిడ్డకు పుట్టెంటుకల కార్యక్రమం ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరికి ఆడబిడ్డే కానీ మగబిడ్డే కానీ పుట్టెంటుకల కార్యక్రమం చేస్తాం. సంవత్సరం వెళ్లకుండానే ముందే తీసేస్తాం. 2వ సంవత్సరం అంటే కుదరదని మళ్ళా 3వ సంవత్సరం అన్నా లేట్ అయిపోతుంది. అలాగా పుట్టెంటుకలు తీయటం సహజం. కానీ సంసోనుకు పుట్టెంటుకలు తీయలేదు. తల్లి గర్భంలో నుండి ఎలాగొచ్చాడో అలాగే ఆ జుట్టు పెరుగుతానే ఉంది. ఇంత పొడుగు పెరిగిపోయింది అనమాట అండి. ఆయనకి 7 జడలు వేసేవారటండి, 7 జడలు. సంసోన్ను బంధించడానికి ఆ 7 జడలకి మేకులు కొట్టి భూమిలో పాతి కొట్టి నిద్రపుచ్చేదటండి. ఫిలిస్తీన్లు ఈమెకి ఇంత మూట డబ్బు ఇచ్చి, అతను బలం ఎక్కడుందో మాకు చెప్పు, మేము అతన్ని బంధించలేకపోతున్నాము, అతడు మా మీద ఎప్పుడైనా తిట్టుకుంటాడు, మా కొరకే మమ్మలను ఓడించడానికే వాడు పుట్టాడు కనుక అతన్ని ఎలాగో లాలించో, ఏం చేస్తావో నీవు, బలం ఎక్కడుందో నాకు చెప్పాను. అలాగే చాలా కొత్త తాళ్ళు తెచ్చి బంధించండి, ఇనప తాళ్ళు తెచ్చి ఇనప గొలుసులతో బంధించారు. ఎన్ని రకాలు బంధించిన దేవుని ఆత్మ ఆయనలోనికి రాగానే వాటన్నిటినీ ఇలాగ ఎరజింపుకుని దారం పోగులు తెంపేసినట్టు తెంపేసేవాడు. అటువంటి బలవంతుడు. పెద్ద ఇనపగేటు భుజాన్ని వేసుకుని కొండకెళ్ళిపోయిన వాడు. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ చివరగా ఇక ఆమె అలిగింది, నేను నీతో మాట్లాడను, నీవు ఎప్పుడు కూడా నాతోను అబద్ధమే చెప్తున్నావు కానీ నిజం చెప్పట్లేదు అని. ఏమండి, ఈ ఆడవాళ్ళు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటారనమాట. మీరు కాదండి, అక్కడ ఆ దెలీలా గురించి చెప్తున్నాను. ఈ మగవాళ్ళు ఏంటంటే అమాయకంగా, ఇప్పుడు ఏదైనా పండగ వస్తుంది కదా, మంచి చీర కొనుక్కోవాలి, సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అది 4,000 కానీ 5,000 కానీ 10,000 కానీ, ఇంకా అది కొనుక్కోవాలంటే ఇంకా తన భర్త దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో, మొత్తానికి నాకు కావాలి అని అప్లికేషన్ పెట్టేసరికి, ఇప్పుడు కాదులే జనవరి వస్తుంది కదా తీద్దామంటే, అబ్బాబే జనవరి కథ జనవరిదే అని మొత్తానికి ఎలాగోలాగా అమ్మా కొనిపించుకుంటారు. ఈ దెలీలా కూడా అలాగే మాటి మాటికి శోధించి గుచ్చి అడిగినందుకు అతడు ఆ బలమైన సంసోను ఏమండి తన మరణ రహస్యము ఆ దెలీలాకి చెప్పేశా. ఏంటి ఆ మరణ రహస్యము? ఆయన
ప్రాణమంతా, ఆయన శక్తి అంతా కూడా ఈ తల వెంట్రుకల్లోనే ఉంది. అది చావగోరి ఇంకా గత్యంతరం లేక చెప్పాడు అనమాట అండి. అసలు చెప్పకూడదు. భ్రష్టుడైపోయాడు. ఇంకా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నంత ఆశ కల్పించేసింది. తాను చావగోరి తన రహస్యాన్ని చెప్పేసరికి సరే పడుకో అని చెప్పి ఎక్కడ పడుకోబెట్టిందంటే తన తొడల మీద ఒళ్ళో పడుకోబెట్టింది. ఒళ్ళు బాగా తాగించేసింది. కోసి మత్తు అయిపోయాడు అనమాట. ఇక ఒళ్ళు గిల్లు ఆన రాకుండా అయిపోయా. ఇంతకుముందు ఫిలిస్తీన్ వస్తున్నారు నీ మీదకే అనేసరికి ఒక్కసారి లేచి ఇలాగ ఇదుక్కునేసరికి తాళ్ళన్నీ తెగిపోయి దారం పోగుల్లా తెగిపోయి, ఇప్పుడు ఏమైందంటే ఆ ఢిల్లీలో ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. బాగా మత్తులో ఉన్నాడు. మంగళవాడిని పిలిపించి, అమ్మా చూడండి, మంగళవాడిని పిలిపించి అని ఏం చేసిందంటే నున్నగా గుండె చేయించేసింది అనమాట. ఇంత ఎంటుకు కూడా మిగలకుండా మొత్తం తల వెంట్రుకలన్నీ తీయించేసి ఇక సంసోను, అదే ఇక్కడ నిజమే కదండి, 20వ వచనంలో 16-20 వచనం, ఆమె సంసోను ఫిలిస్తీను నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందును అనుకొనేను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియకపోయాను. అప్పుడు ఎప్పుడైతే వెంట్రుకలు తీయబడ్డాయో అప్పుడు శక్తి అంతా కోల్పోయింది. దేవుని ఆత్మ కూడా ఇతరులోండి వెళ్ళిపోయింది. శక్తి పోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయా. ఎంత ఇదిగా ఎంత బలముగా ఉండేవాడో. ప్రియమైన వారులారా, ఒక స్త్రీకి లోనుదైపోయి తాను బలహీనుడైపోయాడు. వాళ్ళు వెంటనే ఫిలిస్తీన్లంతా వచ్చి తను పట్టుకున్నారు. కొరకంతులు ఉంటాయి కదండి, ఈ మాటేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎర్రగా కాల్చుంటాయి అనమాట. నిప్పుల్లో బాగా కాల్చి 2 ఇనప కమ్మిలు తెచ్చి 2 కళ్ళల్లో పెట్టేశారు. 2 కళ్ళల్లో పెట్టేసరికి గుడ్లు పేలిపోయినాయి అనమాట. 2 కళ్ళు కూడా పేలిపోయిన గుడ్డోడైపోయాడు. ఎంత బాధ అనుభవిస్తున్నాడంటే, ఎంత బాధ, భయంకరమైన. కొంచెం కంట్లో నరకబడితేనే మనం తట్టుకోలేమే. కళ్ళల్లో ఎర్రగా కాల్చిన కొరకంచులు పెట్టేసరికి ఎంత బాధ అనుభవించాడంటే, నిజంగా ప్రియమైన వారులారా, దేవుడు ఏం చేస్తాడటండి, దేవుడు మనలను విడిచి వెళ్ళిపోతాడటండి ఆ టైంలో. అప్పటి వరకు సంసోనుతో ఉన్నాడు దేవుని ఆత్మ ఉన్నది. ఎప్పుడైతే తన రహస్యాన్ని ఆ యొక్క స్త్రీకి చెప్పాడో అప్పుడే చావగోరి ఆ రహస్యాన్ని చెప్పాడు. తనకి తెలియకపోయిందండి దేవుడు నన్ను ఎడబాస్తాడని. దేవుడు నన్ను ఇచ్చిపెట్టేస్తాడు. నేను ఇలాంటి పనులు చేస్తే, నేను దేవుని నిర్లక్ష్యం చేస్తే, నేను దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉంటే దేవుని ప్రమాదము నాకు సంభవిస్తుంది అని ఎరుగకపోయాడటండి. అలాగే సౌలు దేవుని ఆత్మ చేత
నింపబడిన వాడు సౌలు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. దావీదు కంటే ముందుగా అభిషేకింపబడిన సౌలు దేవుడు ప్రత్యేకంగా కోరుకుని ఒక రాజుగా అతన్ని అభిషేకిస్తే తన వాంఛ నెరవేర్చుకోవటానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. జాగ్రత్త సుమా, సంవత్సరం అంత్యంలో మనం ఉంటున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం మనము. ఇప్పటికైనా ఈ వాక్యము దేవుని ప్రేరేపణ చేత నేను మీ ముందు నిలబడుతున్నాను. దేవా, ఈ ఆదివారం జనం తక్కువ వస్తారు, అదే సంస్కారం రోజు నేను చెప్తే బాగుంటుంది కదంటే, నేను ఈ వాక్యాన్ని నీకు ఇచ్చాను, నీకు చెప్పు అన్నాడు. సరే అని తల వంచాను. ప్రియమైన వారులారా, అదే వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు నిర్మల ద్వారా మాట్లాడాడు. దేవునితో ఉంటే దేవుడు చక్కని వాగ్దానం చేస్తాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు నీకు తోడై ఉండి అనేకమైన మేలులు కలుగచేస్తాడు, అనేక దీవెనలు కలుగచేస్తాడు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు, జనములో నుండి, లోకములో నుండి నిన్ను ఏర్పరచుకున్నాడు. అనేకులకు లేని గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇస్తే ఏమండి నిర్లక్ష్యం చేస్తున్నావు. రాబోయే ఉగ్రతను తప్పించుకోలేము. ఈ సౌలు తన ఇష్టాన్ని నెరవేర్చుకుని దేవుని ఆజ్ఞను మీరినందువలన ఏం చేశాడో తెలుసా అండి? దేవుడు ఇడిచిపెట్టేశాడు. ఆత్మ పొందినవాడే, ఎంతో చక్కగా ప్రబడినవాడు, ఇశ్రాయేలీయులకు మరి మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడినవాడు, దేవుని స్థానములో ఉండవలసిన ఈ సౌలు దేవుని ఎడబాశాడండి. దేవుని ఎడబాశాడంటే తెలుసండి? ఎడబాయటం అంటే అమ్మా, దేవుని ఎడబాయటం అంటే దేవుని విడిచిపెట్టేయటం, ఈ మార్గాన్ని విడిచిపెట్టేయటం, నీ సొంత మార్గములో వెళ్ళటం. ఏమ్మా దేవుడి సన్నిధిగా వస్తామండి, ఎక్కడ పోతాం? రాక వస్తాం. ఎప్పుడు? దెబ్బ కొట్టిన తర్వాత. దెబ్బ కొట్టే వరకు రారు. మేము బాగానే ఉన్నాము, బాగానే తింటున్నాము, మాకేమి ఇప్పుడు తక్కువ ఏమి లేదు, మంచి ఆరోగ్యంగానే ఉన్నాము, ఇప్పుడేమైంది, మాకు ఏం పర్వాలేదు, మేము బాగానే ఉన్నాము అనుకుంటున్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడట? విడిచి వెళ్ళిపోతాడు. నా ప్రియమైన వారులారా, దేవుడు విడిచిపెట్టేస్తాడు నీవు దేవుడిని విడిచిపెడితే. ముందుగానే ఆయన చూస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. బాగానే ఉందనుకుంటున్నావు, కానీ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మన ప్రార్థన తగ్గిపోకూడదు, మన సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని మనము నిత్యము ఆశ్రయించి దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నూతన దీవెనకు పాత్రలుగా దేవుడు మనల్ని చేస్తాడని చెప్పి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము జరిగిన ఈ యొక్క ఆరాధన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, చక్కని నడిపింపు దయచేసావు, చక్కని హెచ్చరికలు వినిపించినావు. అలాగే మంచి వాక్యాన్ని
మీరు మాకు బయలుపరుచున్నారు. వెనుకబడుతున్న వారికి నాయన కలిగే బాధ, నాయన శ్రమ మాకు తెలియజేసినారయ్యా. నీలో నాయన ముందుకు సాగిపోయే వారికి అత్యధికమైన ఆశీర్వాదము నాయన మీరు అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా మేము నేర్చుకోగలిగినాం మా ప్రభువా. ఎవరు కూడా వెనకబడకుండా ముందుకు ఆయన వెనకబడిన వారందరినీ కూడా పురుకొల్పి నీ సన్నిధికి నడిపించండి. నీ దీవెన దయచేయండి. ఇదిగో ఈ అంత్య దినముల్లో నీ ప్రజలైన నీ బిడ్డలందరినీ కూడా మీరు పురుకొల్పి నాయన వేడుకకు నాయన ప్రతి ఒక్కరూ నాయన సిద్ధపడి రావటానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన మా ప్రభువా. నీ సన్నిధిలో సమర్పింపబడిన ఈ కానుకలను మీరు అంగీకరించమని మనం చేస్తున్నాం. చూపండి నాయన కార్యక్రమాలన్నిటిలో కూడా మీరే నడిపించమని మనం చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి మా ప్రభువా. మా ముందున్న పరిచర్య అంతటిని నీ పాదాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించున్న ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సమాధానం కూడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అని దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.